పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. తమకు పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పోరాడుతోంది. భారత కశ్మీర్ ప్రజలకు జేఏఎస్సీ నేత సర్దార్ అమన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమతో కలిసి రావాలని అమన్ ఖాన్ విన్నవించారు. శ్రీనగర్, లద్దాఖ్, జమ్మూ ప్రజలు తమకు మద్దతివ్వాలని, సరిహద్దు గోడను బద్దలు కొట్టే సమయం ఆసన్నమైందన్నారు. अगर हम ये सियासी मुकालमे के लिए अगर हमने दरवाजा खोला हुआ है, अगर रास्ता खोला हुआ है और अगर कोई ये समझता है कि वो हमारी दिली गुफ्तगुओं को सुन के अगर कोई ये समझता है कि हम कहीं फंसे हुए हैं तो उसकी खामख्याली है। कोई नहीं फंसा हुआ, रास्ते हम बताएंगे तुम्हें इंशाअल्लाह ताला। रास्ते उसके बाद देखोगे सारे रास्ते इंशाअल्लाह ताला हम बताएंगे उसके बाद रास्ते के रास्ते कहाँ हैं, सीज़फायर लाइन की तरफ। పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నెల రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పాక్ పాలకుల నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడ్డారు. నియంత్రణ రేఖ సమీపంలో రావల్కోట్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాము పాక్లో భాగం కాదని, తమ ప్రజలకు పాకిస్తాన్ అవసరం లేదని తేల్చి చెప్తున్నారు. అయితే వారిని దారిలోకి తెచ్చుకునేందుకు పాకిస్తాన్ అనేక అరాచకాలకు పాల్పడుతోంది. నిత్యావసర సరుకులు నిలిపివేయడంతో పాటు ఇంటర్నెట్ సేవలపైన ఆంక్షలు విధించింది. దీంతో అక్కడి ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆహార సరఫరాలపై ఆంక్షలు కొనసాగిస్తే ఇతర మార్గాలను ఎంచుకుంటామని హెచ్చరించారు. हमें सीज़फायर लाइन का खात्मा चाहिए और हमें आपकी हमायत चाहिए। मेरी आवाम से अपील है, उस पार आवाम से अपील है कि आवाम जो है वो बढ़ेगी। और रास्ते मैंने आपसे कहा ना, रास्ते अगर हम మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.